ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెలికలతోనే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు తెలంగాణ మంత్రులు. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అటు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాస్తవాలను వక్రీకరించి బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలు సెంటర్లో తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పంటలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ఏం ప్రకటించారంటే మేము కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మీ నుంచి ఈ యాసంగి వచ్చే ధాన్యం నుంచి ఎఫ్సిఐ బియ్యం కొనుగోలు చేస్తుందని. అయినా సరే కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. మీరు సిగ్గుతోటి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి, వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు, మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్ను అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖితపూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది.